దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 14th జూన్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 7వ అధ్యాయము 8వ వచనము. సామ్ నంబర్ 7 and verse 8. యెహోవా జనమునకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. చాలామంది అనుకుంటారు, నేనంతా కరెక్టే చేస్తున్నాను, లేక నేను చేసిందంతే కరెక్టు, లేక నన్నెవరు అడగగలరు. కానీ ఒక సత్యం ఏంటంటే, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. నీవు పలికిన ప్రతి మాట తీర్పు తీర్చబడతాది. నీ యొక్క చర్యలు తీర్పులోనికి వస్తాయి. నీవు మారు మనసు పొందుకోకపోతే తీర్పు తీర్చబడతావు. ఎవరు నన్ను అడగగలరు అని ఒక అహంతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో న్యాయము తీర్చుము. ఈరోజు చాలామంది ఈ లోకంలో న్యాయం లేక దుఃఖంలో నష్టములో ఉన్నారు. ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? దేవుడు నీకు న్యాయము చేయువాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇంగ్లీష్. The Lord shall judge the people. Judge me, O Lord, according to my righteousness and according to mine integrity that is in me. The Lord shall judge the people. దేవుడు అందరినీ జడ్జ్ చేసేవాడు. సో డోంట్ థింక్ దట్ యూ కెన్ గెట్ అవే. నువ్వు తప్పించుకుంటావని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు జనములకు తీర్పు తీర్చువాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదొక మనకు హెచ్చరికగా తీసుకోవాలి. మనము తోటి వారితో ప్రవర్తించినప్పుడు, తోటి వారితో మాట్లాడుతున్నప్పుడు, వారి విషయంలో మనము తీర్పు తీర్చినప్పుడు అన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు జనములకు తీర్పు తీర్చువాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 7 अध्याय और 8वीं वचन. यहोवा समाज का न्याय करता है. यहोवा मेरे धर्म और कराई के अनुसार मेरा न्याय चुका दे. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. परमेश्वर समाज का न्याय करता है. बहुत से लोग सोचते हैं, पर कोई नहीं कर सकता मेरा, कोई कुछ नहीं कर सकता मेरा. लेकिन ये सच्चाई है, परमेश्वर समाज के लोग का न्याय करते हैं, उनको जजमेंट में लाते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భాషలో చెప్పాలంటే మనము మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బి వెరీ వెరీ కేర్ఫుల్, అదర్వైజ్ యూ విల్ ఫాల్ ఇన్ ద జడ్జ్మెంట్. తీర్పులో పడితే తప్పించేవారు ఎవరు ఉండరు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక నిర్ణయం తీసుకొని తీర్పు అనేది ఒకటి ఉన్నదని తెలుసుకుంటూ జాగ్రత్తగా మనము జీవించాలి. క్రీస్తులో జీవించాలి. రక్షణ జీవితాన్ని కొనసాగించాలి. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. యు హావ్ టు లివ్ అ లైఫ్ ఆఫ్ రిపెంటెన్స్. వితౌట్ ద లైఫ్ ఆఫ్ రిపెంటెన్స్, ఐ వాంట్ టు టెల్ యూ, యూ విల్ బీ ఇన్ ట్రబుల్ ఆఫ్ జడ్జ్మెంట్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బైబిల్లో ఒక మాట ఉంది, తీర్పు తీర్చుకొని అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. అవును తండ్రి, మమ్మల్ని తీర్పు నుంచి తప్పించుటకే నీ కుమారుని యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించావు నాయన. క్రీస్తులో ఉన్నవారు ఏ శిక్షా విధి లేదనే మాట కొరకు స్తోత్రం. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినగా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన.
పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, ఉద్యోగాల్లో వ్యాపారాలు నీవు ఆశ్రయించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారందరూ కూడా నీవు సాటిస్ఫై చేసి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తీర్పు నాయన తండ్రి న్యాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీర్యం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి న్యాయము కలిగి పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశ యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలు తక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.